యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. బ్యాడ్ బ్రీత్ అనేది అందరిలో కాదు, కొంతమందిలో ఎక్కువగా, అంటే చాలా బాగా నర్వస్గా ఫీల్ అయ్యే సమస్య. ఎక్కడికైనా మాట్లాడాలి, కమ్యూనికేట్ అవుతున్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, కలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అరే నేను 2 times బ్రష్ చేస్తున్నాను, అలవాటు చేసుకున్నాను, అయినా కానీ ఉండట్లేదు, చాలా హైజీన్గా ఉంటాను, నాకు ఎందుకు ఇలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది మాట్లాడేటప్పుడు. చాలా మందిలో ఉన్న క్వశ్చన్ కాబట్టి దీనికి ఈరోజు సొల్యూషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇంప్లాంటాలజిస్ట్ ఇంకా చీఫ్ కన్సల్టెంట్ డెంటిస్ట్ డాక్టర్ శరత్ సార్తో ఉన్నాము ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి. నమస్తే సార్. నమస్తే ఝాన్సీ లక్ష్మీబాయి గారు, చెప్పండి సార్. బ్యాడ్ బ్రీత్ అనేది మనిషి చూడడానికి ఎంత అందంగా కనిపించినా, ఎంత పాష్ లుక్ కనిపించినా, మాట్లాడేటప్పుడు స్మెల్ వస్తే చాలా మంది అసలు మాట్లాడడానికి ఇష్టపడరు. తను వస్తున్నాడంటే బ్యాడ్ బ్రీత్ వస్తుంది, తనకి చెప్పలేరు బ్యాడ్ బ్రీత్ వస్తుంది, నీతో సెట్ చేసుకో అని చెప్పి. సో అసలు ఎందుకు వస్తుంది, దీనివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా, లేకపోతే ఓన్లీ బ్రష్ చేసుకోకపోవడం అలాంటి ఇష్యూస్ ఏమైనా రిలేట్ అయి ఉంటాయా? కరెక్ట్. చాలా మందికి ఇది ఒక సోషల్ స్టిగ్మా. చాలా మందికి ఇబ్బంది పడతా ఉంటారు. యుఎస్ కానీ యూకే కంట్రీ అలాంటి కంట్రీస్లో చాలా వరకు డైవర్స్ కూడా అయిపోతూ ఉంటాయి. మన ఇండియాలో కూడా డైవర్స్ అవుతాయేమో చెప్పలేదు. బ్యాడ్ బ్రీత్ వస్తుందని డైవర్స్ అయిపోతుంటాయా? రికార్డెడ్ చెప్తాను. సో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కూడా దెబ్బతిందని చెప్పడానికి చెప్తాను. సో బ్యాడ్ బ్రెత్ అనేది ఒక సోషల్ స్టిగ్మా లాగా అనుకోవచ్చు. సెల్ఫ్ అంటే కాన్ఫిడెన్స్ కానీ ఉన్నట్టుగా సెల్ఫ్ ఎస్టీమ్ కూడా దెబ్బతింటుంది. సో బేసికల్గా మన బ్యాడ్ బ్రెత్ ఎందుకు వస్తుంది అంటే, సో చూడండి, ఫస్ట్ మళ్ళీ ఫండమెంటల్గా మనం ఆలోచించాల్సింది, నోట్లో ఒక 50 billion డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ ఫంగై ఇవన్నీ కో ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. 700 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇవన్నీ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి అనమాట. సో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే అవి డిస్టర్బ్ అవుతాయో, ఆ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అవుతుందో, సో అక్కడ సమ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతాయి అనమాట. సో ఇది బేసిక్గా ఫండమెంటల్గా మనం అనుకున్న తర్వాత, సో బ్యాడ్ బ్రెత్ అనేది లోకలైజ్డ్ రీజన్స్, అంటే సరిగ్గా బ్రషింగ్ చేసుకోకపోవడం వల్ల, ఎస్పెషల్లీ బాగా జంక్ ఫుడ్ తినేవాళ్ళు, హై రిచ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తినేవాళ్ళలో కూడా ఈ బ్యాడ్ బ్రెత్ చాలా చూస్తుంటాం. సో ఎక్కువైతే సరిగ్గా మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ చేసుకోవడము సరిగ్గా చేసుకోకపోవడం, తర్వాత ఈ జింజైవిటీస్, చిక్కులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బ్లీడింగ్ గమ్స్, స్పాంజ్ బ్లీడింగ్ గమ్స్ ఉన్నప్పుడు వీటిలో కూడా బాగా హెల్టోసిస్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సిస్టమిక్ అండ్ ఓరల్ హెల్త్ రీజన్స్ వల్ల వస్తాయి. దిర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సిస్టమిక్ డిసీజెస్, అంటే గ్యాస్ట్రైటిస్ కానీ, సో అంటే ఆ నోటితో సంబంధం లేకుండా గ్యాస్ట్రైటిస్ బాగా త్రేనెట్ఫుల్ వస్తూ ఉంటాయి. సో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉంటాయి. తర్వాత ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ బ్యాడ్ బ్రెత్, హెల్టోసిస్ అంటాం. సో ఇది అనేది బాగా చూస్తూ ఉంటాం. సో ఈ 2 కారణాల వల్ల కాకుండా ఇంకొక కారణం ఉంది, స్ట్రెస్ రిలేటెడ్. స్ట్రెస్ వల్ల కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుందా? స్ట్రెస్ వల్ల నోట్లో చాలా రకమైన సమస్యలు వస్తాయి. ఇప్పటి వరకు జనరల్ వీడియోస్ చేసినప్పుడు స్ట్రెస్ వల్ల షుగర్ లెవెల్స్ కానీ, జుట్టు ఊడిపోవడం కానీ, ఓవర్ వెయిట్ అయిపోవడం కానీ చాలా రకాలు చూసాం. ఇది టీత్ కూడా రిలేట్ అనేది మీరు చెప్తేనే తెలుస్తుంది. నోటి చుట్టూ ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూస్ కానీ ఇవన్నీ కూడా స్ట్రెస్కి రెస్పాండ్ అవుతాయి. చాలా మంది చూడండి, బ్రక్సిజం అంటాము, అంటే నైట్ గ్రైండింగ్ అంటాము, డే క్లించింగ్ అంటాము, టు స్ట్రెస్ని అలివేట్ చేయడానికి ఇవన్నీ కూడా వస్తుంటాయి. మేము చూస్తాము, పళ్ళు తొందరగా అరిగిపోతూ ఉంటాయి. అడిగితే నైట్ గ్రైండ్ చేస్తున్నాం సార్ మాకు తెలియకుండా అంటారు. అది ఇన్వాలంటరీగా చేస్తుంటారు. డే క్లించింగ్, డే లోపల కూడా మామూలుగా ఉన్నప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా ఎనామిల్ బాగా దెబ్బతింటూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఫ్రీక్వెంట్ స్టొమాటైటిస్, అంటే నోట్లో అల్సర్స్ కానీ ఫామ్ అవుతుంటాయి, వైట్ లీజన్స్ ఫామ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ల్యూకోప్లేకియా, లైకెన్ ప్లానెట్స్, ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్ వైట్ లీజన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. తర్వాత టీఎండిఎస్ ఉంటాయి, కొన్ని టెంపరోమాండిబులర్ డిజార్డర్స్ అంటాము, డిస్ఫంక్షన్స్ అంటాము. అంటే ఈ దవడ మజిల్స్ బాగా పెయిన్ఫుల్గా, టెండర్గా ఉంటాయి. నోరు ఓపెనింగ్ చేసినప్పుడు ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. టీఎంజే ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెంపరోమాండిబులర్ జాయింట్ డిస్లోకేషన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫేషియల్ మజిల్స్ స్ట్రెస్ స్పాజంలోకి వెళ్ళిపోయి ఉంటాయి, టెండర్గా ఫీల్ అవుతారు. అంటే నోట్లో అన్నం పెట్టుకునే పరిస్థితి ఉండదు, చూస్తూ ఉంటాం. సో ఇవాళ రేపట్లో మనం చూస్తుంటే స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ చాలా
ఇంక్రీజ్ అయిపోతున్నాయి, దాని ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ మనలో నోట్లో ఉన్నట్టు ఇందాక మాట్లాడినట్టు బ్యాక్టీరియా ఈ యొక్క పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో దాని వల్ల కూడా హాల్టోసిస్ ప్రాబ్లం చూస్తున్నాం మనం. సో ఇన్సోమ్నియా, రాత్రి నిద్ర సరిగా లేకపోవడము, కంటిన్యూస్ ఇన్సోమ్నియా వల్ల, తర్వాత లేట్ నైట్ హై రిచ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం వల్ల, ఇవన్నిటి కూడా, తర్వాత ఆల్కహాల్ ఇలాంటి స్మోకింగ్ కన్సంప్షన్ ఇలాంటి వల్ల కూడా హాల్టోసిస్ మనం చూస్తూ ఉంటాం. ఓకే సార్, మరి దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా ఏదైనా టాబ్లెట్స్ త్రూ లేదా ఇప్పుడు లోకలైజ్డ్ రీజన్స్ అనుకోండి, అంటే బ్రషింగ్ విధానం సరిగ్గా లేనప్పుడు విల్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ ద బ్రషింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మార్నింగ్ నైట్ బ్రష్ చేయడము, కరెక్ట్ విధానంలో బ్రష్ చేయడము, గమ్ మసాజింగ్ చేసుకోవడము, తర్వాత అంటే ప్రొఫెషనల్ క్లీనింగ్ అంటాము, అంటే పళ్ళు క్లీనింగ్ చేయించడము. ప్రొఫెషనల్ క్లీనింగ్ విధానం వల్ల కూడా మనము తగ్గించవచ్చు. జింజైవిటిస్, గమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, వాటికి సంబంధించిన మెడికేషన్ వాడడము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా దీన్ని తగ్గించేయచ్చు. తర్వాత సిస్టమిక్ డిసీజెస్ వల్ల వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రైటిస్, సో గ్యాస్ట్రెంటాలజిస్ట్ని కన్సల్ట్ తీసుకోవడం, స్పెసిఫిక్ డాక్టర్. డయాబెటిక్స్ కూడా హాల్టోసిస్ వస్తుంటుంది డయాబెటిక్ పేషెంట్స్లో, ఎందుకంటే బికాస్ ఆఫ్ అగైన్ గమ్ ఇన్ఫెక్షన్ అనుకోండి. సో డయాబెటిక్స్ని కన్సల్ట్ చేయడము, అంటే సో ఎందుకు వస్తుంది హాల్టోసిస్ అంటే ఈ యొక్క నోటి దుర్వాసన దేని వల్ల వస్తుందని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెస్ వల్ల వస్తుంది అనుకోండి, మెడిటేషన్, యోగా ఇటువంటి హెల్ప్ చేస్తాయి. సో సరైనటువంటి మెడిటేషన్, యోగా వీటి వల్ల స్ట్రెస్ను కోపం, అంటే స్ట్రెస్ అనేది అందరికీ కామన్. హౌ మచ్ స్ట్రెస్ ఈజ్ కాజింగ్ ఏ డిజీజ్ అనేది నో బడీ కెన్ టెల్ యూ. హౌ మచ్ స్ట్రెస్ ఎట్లా కోపప్ చేసుకోవాలి డే టు డే లైఫ్లో. మనం ఎవ్వరం కూడా స్ట్రెస్ని అవాయిడ్ చేయలేము. హౌ టు కోపప్, వెదర్ ఐ హ్యావ్ దట్ ornamentarium to protect myself from the stress. Adi more important. Okay. So many meditation will help you. So relaxation, yoga, daily exercises. Okay. So I recommend them. Okay. Sir, గార పట్టేసి ఉంటాయి చాలా మందికి, ఎల్లో కలర్ గా చాలా దాని చుట్టూ ఉంటుంది. చాలా మంది క్లీనింగ్ కి పళ్ళు అరిగిపోతాయి, క్లీనింగ్ చేయించుకుంటే అని చెప్తూ ఉంటారు. దీనికి ఏదైనా రిలేటెడ్ ఉందా? నిజంగా పళ్ళు అరిగే ఛాన్సెస్ ఉంటాయా క్లీనింగ్ వల్ల? క్లీనింగ్ వల్ల పళ్ళు అరగవు. బేసికల్లీ ఫండమెంటల్లీ చాలా మందికి మిత్ ఏంటంటే క్లీనింగ్ వల్ల పళ్ళు అరగడము. సెకండ్ మిత్ ఏంటంటే క్లీనింగ్ చేయడం వల్ల పళ్ళ మధ్యలో గ్యాప్స్ పెరగడము. ఇది కూడా చాలా మంది అనుకుంటుంటారు, క్లీనింగ్ చేసిన వెంటనే నాకు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్లాక్ అంటామంటే ఇనిషియల్గా ఏదైతే సాఫ్ట్ పళ్ళ మధ్యలో ఫుడ్ ఎప్పుడైతే ప్లాక్గా మారుతుందో అప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే క్యాల్సిఫై అవుతుందో దాన్ని క్యాల్కులస్ అంటాం. క్యాల్కులస్ అంటే టాటర్, హార్డ్ టాటర్. వన్స్ హార్డ్ టాటర్ ఫామ్ అవుతుంది అనుకోండి, ఎల్లోయిష్గా మీరు విన్నట్టుగా, అది తీసేయడం చాలా కష్టం. మనం రెగ్యులర్ బ్రషింగ్ విధానం వల్ల పోదు. అప్పుడు మనం ప్రొఫెషనల్ క్లీనింగ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ప్రొఫెషనల్ క్లీనింగ్లో ఎప్పుడైతే ఇప్పుడు ఈ హార్డ్ టాటర్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, ఈ హార్డ్ టాటర్ యాక్చువల్ ఏంటంటే ఇట్ ఈస్ నిడస్ ఫర్ ద బ్యాక్టీరియా గ్రోత్. అంటే నిడస్ అంటే అన్ని బ్యాక్టీరియా అంతా అపార్ట్మెంట్లు కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉంటాయి అనమాట. కొన్ని కోట్ల బ్యాక్టీరియా, నాట్ వందలు వేలు కాదు, కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తే ఈ బ్యాక్టీరియా టోటల్గా అక్కడ ఉన్నటువంటి టూత్ని డికే చేయడము, అక్కడ ఉన్నటువంటి గమ్ని డిస్టర్బ్ చేయడము, తర్వాత గమ్ లోపల ఉన్నటువంటి బోన్ని కూడా కరిగిస్తూ ఉంటుంది. సో వన్స్ ఈ గమ్ని ఎప్పుడైతే డిస్టర్బ్ అయితే డిసిషన్ ఆఫ్ ద గమ్ అంటే గమ్స్ తగ్గడము స్టార్ట్ అవుతుంది. గమ్స్ తగ్గినప్పుడు ఈ పళ్ళ మధ్యలో ఉన్నటువంటి స్పేసెస్ పెరుగుతూ ఉంటాయి. ఈ స్పేసెస్ లో మళ్ళీ హార్డ్ టాటర్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రొఫెషనల్ క్లీనింగ్ లో హార్డ్ టాటర్ తీసినప్పుడు ఇమ్మీడియట్ మన గమ్స్ రిసీడ్ అయిన గమ్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్యాప్స్ కనపడతాయి. సో చాలా మంది మేము క్లీన్ చేసిన వల్ల గమ్స్ ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకుంటారు. అట్లా కాదు, ఆల్రెడీ బికాస్ ఆఫ్ హార్డ్ టాటర్ నుంచి ఆ గ్యాప్స్ ఏర్పడతాయి. సో ఏంటి మళ్ళీ నెక్స్ట్, సో గ్యాప్స్ ఏర్పడిన తర్వాత నెమ్మదిగా ఎప్పుడైతే గమ్ ఇంప్రూవ్ అవుతుంది, గమ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రెగ్యులర్ ఫ్లాసింగ్ చేస్తున్నారు, రెగ్యులర్ బ్రషింగ్ చేసుకుంటున్నారు, మళ్ళీ గమ్ నార్మల్ గా ఫామ్ కావడం, మళ్ళీ బోన్ ఫామ్ కావడం, సో ఇవి చూస్తూ ఉంటాం. క్లీనింగ్ నుంచి కాదు, యాక్చువల్లీ ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉంటుంది. ఆ డిస్టర్బ్ ని మనం క్లీన్ చేసే విధానం వల్ల, సో ఈ క్లీనింగ్ కూడా 6 to 8 months రెగ్యులర్ గా చేసుకుంటుంటే సో గమ్ హెల్త్ చాలా చక్కగా ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు హాల్టోసిస్ కూడా ఉండదు. సో అదనమాట. ఓకే, సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్యాడ్ బ్రీత్ అనమాట. ఓన్లీ బ్రషింగ్ వల్ల మాత్రమే కాకుండా
చాలా ఇష్యూస్ రిలేట్ అయి ఉంటాయి కాబట్టి ఇంక్లూడింగ్ ద హ్యాబిట్ చేంజింగ్, తర్వాత రెగ్యులర్ డెంటిస్ట్ కలవడము, క్లీనింగ్ చేసుకోవడము, ఓకే తర్వాత హై రిచ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించడము, తర్వాత లైఫ్ స్టైల్ మార్చుకోవడము. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆల్కహాల్, సిగరెట్, హ్యాబిట్ బ్రేకింగ్ అనేది ఇవన్నీ కూడా కొంచెం మార్చుకుంటుంటే మంచిది. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.